నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు పెంచారు అంటూ వామపక్ష నేతలు పెద్ద ఎత్తున గాంధీబొమ్మ నుండి వీఆర్సీ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అక్కడ ప్రస్తుతం అసలు ఏంటనేది వాళ్ళు వామపక్ష నేతలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ యొక్క నిరసన వ్యక్తం ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు, గ్యాసు ఈ ధరలు ఈరోజు పెంచినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలోనే 4 సార్లు పెట్రోలు, డీజిల్ పెంచడం జరిగింది. నిన్న కాక మొన్న గ్యాస్ని 42 రూపాయలు వాణిజ్యం దానికి, 29 రూపాయలు వచ్చేసి డొమెస్టిక్ దానికి పెంచడం జరిగింది. వీటి ప్రభావం ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఏదైతే డీజిల్ ఇవన్నీ ఉండి మొత్తం నిత్యావసర సరుకుల ధరల మీద ఈ భారం పడుతుంది. ఇదే కాదు, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుకూలంగా ఉండటం, ఏడేమో ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటూ ఆడ బీజేపీకి మోకాళ్ళ మీద పడి ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్క తెలుగుదేశం ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో ఈరోజు యూజర్ ఛార్జీలు 14 రకాలైనటువంటి యూజర్ ఛార్జీలు ప్రజల మీద భారాలు, రాబో కాలంలో కార్పొరేషన్లో ఉండేటువంటి రోడ్ల మీద కూడా ట్యాక్స్ వేసేదానికి కానీ లేదా వాటర్ ట్యాక్స్ పెంచడం కానీ రకరకాల 14 రకాల యూజర్ ఛార్జెస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తాయి. ఈ భారాలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే గాంధీబొమ్మ నుంచి వామపక్ష పార్టీలు వీఆర్సీ దాకి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేంత వరకు గమ్ముగా ఉండి ఇప్పుడు ఈ యొక్క నిత్యావసర వస్తువులు కానివ్వండి, పెట్రోల్ కానీ, డీజిల్ కానివ్వండి, ఈ యొక్క పెంచడంపై మీరు ఎలా చూస్తారు? మొట్టమొదట్లోనే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగేటప్పుడే అనేక రకాలుగా అనేక పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలు విపరీతంగా పెట్రోల్ పెంచం అనేటువంటిది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది దానికి ముందుగానే 5 రాష్ట్రాల ఎన్నికలు మేము పెంచమని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారాలు వేస్తుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎన్నికలు అయిపోయినాక ఈరోజు పెంచడం అనేది మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్రంలో సెస్ ఎక్కువ పెట్రోల్, డీజిల్ మీద ఇవన్నిటిని జీఎస్టీలోకి తీసుకురావాలనేటిది మేము డిమాండ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక 3 నెలలకు సరుకు మాత్రం ఉంచుకోవాలి, అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ముడి సరుకులు కానివ్వండి. అయితే ఉంచుకోకపోవడంపై కేంద్రం వైఫల్యం జరిగిందంటారా? ఖచ్చితంగా కేంద్ర వైఫల్యం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినా కానీ మన దేశంలో పెరగవు. మన దగ్గర పూర్తి స్థాయిలో నిల్వలు ఉన్నాయి, మనకే ఇబ్బంది లేదని చెప్పేసి ప్రజలకి హామీ ఇచ్చింది ప్రభుత్వం. కానీ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే దఫాలుగా ఈ ధరలు పెంచి ప్రజలపైన మరింత భారాలు మోపింది. ఇది ప్రజల్ని మోసం చేయడమే తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది అంటే, వీళ్ళు కార్లు ఇవన్నీ క్యాన్వేలని ఆపేసి ఇప్పుడేమో నరేంద్ర మోడీ ఏమో విదేశాల్లో తిరుగుతున్నారు. దాని పట్ల మీరేమంటారు? పొదుపు చర్యలు పాటించాలనేటువంటిది ఈరోజు చెప్తూ విదేశాల్లో పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది రాష్ట్రంలో కూడా మహాసభ తెలుగునాడు కూడా ఏదైతే ఉందో వాళ్ళు కూడా పొదుపు అన్నారు. ఈరోజు ఖర్చులు విపరీతంగా గ్రామాన జరిపి ఖర్చులు పెట్టారు. వీటన్నిటికి పొదుపు కాదు, ప్రజల మీద భారాలు వేసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దీనికి వ్యతిరేకంగా రాబో కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓవరాల్గా మీ యొక్క డిమాండ్ ఏంటంటారు? ఖచ్చితంగా పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించాలా, రద్దు చేయాలా. ఈ యొక్క పెట్రోల్, డీజిల్ని జిఎస్టీ మినహాయించాలి. ఎందుకంటే జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఉంటే ఖచ్చితంగా తగ్గిపోద్ది. అదేవిధంగా రాష్ట్రాలు దీని మీద వేసే ట్యాక్సులు కూడా తగ్గించుకుంటేనే ప్రజలకి అది అవసరం. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగితే దాని ప్రభావం నిత్యావసర విధంగా పడుతుందని చెప్పి అందరికీ తెలుసు. కూరగాయలు బెంగళూరు నుంచి రావాలా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయల మీద ధరలు పెరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల వస్తువుల మీద ధరలు పెరిగినప్పుడు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు, ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. వీళ్ళేమో ఆ విదేశాల్లో ఆయన ముందు చూపు లేకుండా మీరు అన్నారన్న ఇందాక నిల్వలు
నిల్వలు ఈ దేశంలో 60% వరకే, ఇంకా 40% నిల్వలు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా పెట్రోల్ డీజిల్ని క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని నిల్వలు చేసుకోవడం దానివల్లే ఈ యొక్క పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచ ఆర్థిక విధానాలు, ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి క్షీణించింది కాదు వాళ్ళు చెప్పినట్టుగా. అదేవిధంగా ఇప్పుడు రష్యాతో క్రూడ్ ఆయిల్ తక్కువ రేట్లో ఒప్పందం కుదుర్చుకొని అది రద్దు చేసుకొని, పార్లమెంటు కూడా తెలియకుండా పార్లమెంట్ సమావేశాల్లో అది రద్దు చేసుకొని మోడీ ట్రంప్ చెప్పినట్టుగా వెనిజులా నుంచి ఎక్కువ ధరతో క్రూడ్ ఆయిల్ తీసుకురావడం కూడా మన మీద భారం పడుతూ ఉంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలా, పెట్రోల్ డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలా, ఈ పెట్రోల్ డీజిల్ దాని మీద జిఎస్టీని కూడా తొలగించాలా. ఇది పరిస్థితి. కేంద్ర వైఫల్యం వల్లనే ఈ యొక్క పెట్రోల్ రేట్లు అనేది పెరిగాయి అని చెప్పేసి చెప్తున్నారు. వెంటనే ఈ యొక్క ధరలు అనేది తగ్గికుంటే పేద మధ్యతరగతి వాళ్ళు బతికే అవకాశం లేదని చెప్పేసి సిపిఎం నేతలు అయితే చెప్పడం జరుగుతుంది.